మనోభావాలు, ఆలోచనలు భౌతికమైనవి ఎలా అవుతాయి? నాకర్థం కావట్లేదు. ముందు మనోభావానికి, ఆలోచనకి మధ్య ఉన్న ఈ తేడా నిజానికి అది లేదు. మీరు మనోభావం అంటున్నది ఆలోచనలో కాస్త రసవత్తరమైన భాగం అంతే. అవునా? మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే అనుభూతి చెందుతారు, అంతే కదా. ఇప్పుడు నేను ఈయన అద్భుతం అంటాను, అప్పుడు నాలో మనోభావం మధురంగా ఉంటుంది. ఆయన అసహ్యం అంటే నాలో మనోభావం చెడ్డగా ఉంటుంది. ఆయన అసహ్యం అంటూ మధురమైన మనోభావాలు కలిగి ఉండగలనా? ఆయన అద్భుతమంటూ చెడ్డ మనోభావాలను కలిగి ఉండగలనా? అది సాధ్యమా అండి? లేదు. ఎందుకంటే మీరెలా ఆలోచిస్తే అదే అనుభూతి చెందుతారు. అట్నుంచి అంతే. మీ అనుభూతి ఎలా ఉందో అదే ఆలోచిస్తారు. మీకెవరి మీద మధుర భావాలుంటే ఎలా చూసినా వాళ్లవన్నీ అందంగా కనిపిస్తూ ఉంటాయి. అవునా? అంతే కదా. అవునా గాదా? ఒకసారి మీకు ఎవరిమీదో మధుర భావాలుంటే మీ ఆలోచన వారి పట్ల మంచే చెప్పడం చూశారా? కాని రేపు హఠాత్తుగా మనోభావంలో మాధుర్యం పోతే వెంటనే మీ మనసు అతను ఎంత భయంకరమోనని చెప్పడం ఆరంభిస్తుంది. అవునా కాదా? ఎందుకంటే ఆలోచన, మనోభావం వేరువేరు కాదు. ఆలోచన పొడిగా ఉంటుంది, భావోద్వేగం రసభరితంగా ఉంటుంది. రెండూ ఒకటే. కాబట్టి మనం తేడా చూడొద్దు. మరిది భౌతికమైనది ఎలా అవుతుంది? మనం నిన్న దీన్ని చూసాం అనుకుంటా. ఎందుకంటే ఈరోజు తెలుసా, మీ ఆలోచనను 1 మీటర్లో కొలవగలరు. అవునా? మీకు తెలుసు, వాళ్ళు మీ తలకి వైర్లు, కేబుల్స్ తగిలించి మనసు క్రియాశీలతను, మనసులోని ఆలోచనలను కొలవగలరు. అవును, నిజంగానే మీకు తెలుసు కదా. కొంతకాలం క్రితం నాకు ఒక మెషీన్ పెట్టారు. సాధారణంగా నేను అలాంటి అమర్యాదలకు తలొగ్గను, కానీ కొన్ని సామాజిక అర్థం లేని పనుల వల్ల లొంగిపోయాను. నాకు ఆ మెషీన్ పెట్టి నా గామా కిరణాలను ఇంకేవో అధ్యయనం చేయాలనుకున్నారు. అప్పుడు గ్రాఫ్లని ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయినట్టున్నాయి. వాళ్ళు మీరు చనిపోయారు అన్నారు. That's a good diagnosis. అప్పుడు నేనన్నాను, అది మంచి డయాగ్నోసిస్. వాళ్ళు మీరు చనిపోయి ఉండాలి లేదా బ్రెయిన్ డెడ్ అయి ఉండాలి అన్నారు. నేను అవును అన్నాను. అది కొలవగలిగితే భౌతికమే కావాలి కదా. అవునా కదా? అవునా కాదా? ఒక భౌతిక యంత్రంపై కొలవాలంటే అది భౌతికమే కావాలి. అది సూక్ష్మం కావచ్చు, కానీ భౌతికమే. మీ ఆలోచన ఖచ్చితంగా భౌతికమైనది. అది భౌతిక ప్రపంచం గురించే. అది కూడా భౌతికమే. మెదడు భౌతికంగా లేకుండా ఉనికిలో ఉండలేదు, అంతే కదా. మీ మెదడును తీసేస్తే మీరు ఆలోచించగలరా? లేదు. కాబట్టి అది పూర్తిగా భౌతికమే. ఉదాహరణకి లైట్ బల్బు భౌతికమైనది, కాంతి కూడా భౌతికమైనదే కదా. కాని కాంతిని ఇలా పట్టుకోలేరు కదా మీరు. అయినా కూడా అది భౌతికమైనదే. అది పూర్తిగా భౌతికమే. బహుశా మీకిది నచ్చకపోవచ్చు. ఓ, నా మనోభావాలు మధురంగా ఉంటాయి, అవి భౌతికమైనవి ఎలా అవుతాయి? అది భౌతికమే. భౌతికంలో తప్పేంటి? భౌతికంలో తప్పేమీ లేదు. భౌతికం తప్పని మీకు ఎవరో చెప్పారు. భౌతికంలో ఏ తప్పూ లేదు. భౌతికంలో తప్పేంటండి? సృష్టి భౌతికమే కదా. అవునా కదా? అంతేగా. సృష్టి అందంగా ఉంటేనే, సృష్టిని అద్భుతమైనదిగా అనుభూతి చెందితేనే అప్పుడు సృష్టికర్తకి ప్రాముఖ్యత ఉంటుంది. సృష్టి భయంకరంగా ఉంటే సృష్టికర్త ఇంకా భయంకరంగా ఉండి ఉండాలి. అవునా కాదా? ఈ శరీరం భయంకరంగా ఉంటే దేవుడు అత్యంత భయంకరమైన జీవి అయ్యుండాలి, అంతే కదా. అవునా కాదా? మీకు నచ్చలేదు, పర్లేదు. ఆయన భయంకరమైనవాడే.